నేను ధర్మవరంలో సర్వీస్ మీడియా మేనేజర్ పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీ ఊరు చాలా బ్యాడ్ లక్ ఏంటి, 4 లక్షలు రికవరీ ఆగిపోయింది. ఈ 4 లక్షలు ఫ్రాడ్ అంటారా? లెటర్ రాసిన 4 లక్షలు మనకి పాడి పరిశ్రమ అనేది అందరికీ తెలిసిన విషయం. ఆవులు పెట్టుకోవడం, గెదెలు పెట్టుకోవడం, మేకలు పెట్టుకోవడం, ఇవన్నీ గొర్రెలు పెట్టుకోవడం, పొట్టేలు, వీటి ద్వారా కూడా మనకు రోజు తక్కువ అంటే 1000 రూపాయలు ఆదాయం వచ్చేది ప్లాన్ చేసుకోవచ్చు. పశువులు పెంచుకుంటే పాలు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, వాటిని నమ్మవచ్చు. మీరేంటంటే ఆ ఉత్పత్తి కార్యక్రమాలు చేయాలి. మీకు ఏదైనా పని నేర్చుకోవడానికి నైపుణ్యం ఇవ్వాలంటే కూడా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు పుట్టపర్తిలో. రూట్ సెట్ అనే సంస్థని కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ అవుతుంది. మన గ్రామంలో మీరు 10వ తరగతి కానీ 10th స్టాప్ అయిపోయిన వాళ్ళు కూడా ట్రైనింగ్. ఇప్పుడు మీకు ఏం పనులు వచ్చు? మీకు వ్యవసాయం కలుపు తీయడం మాత్రం వచ్చు, అంతే. ఇంకేమేమి పనులు వస్తాయి మీకు? నైపుణ్యం పనులు ఏమి రావా? మనకంటూ స్పెషల్గా ఏదో ఒక నైపుణ్యం అనేది ఉండాలి. అంటే ఈ పని నాకు తప్పించి ఇంకెవరికి అంత బెటర్గా రాదు. అలాంటి నైపుణ్యం అనేది మీరు సాధించుకోవాలి. మనకంటే మనం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు చేయొచ్చు, కానీ సొంతంగా మీకు ఒక స్కిల్ అనేది ఉండాలి. అలా పని నేర్చుకోవడానికి ఎవరైనా వస్తారంటే పుట్టపర్తిలో ట్రైనింగ్ ఇస్తారు. 45 రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్, ఫుడ్ పెట్టి అకామిడేషన్ అంతా ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ళ వయసున్నవా. రూట్ సెట్ 6 ట్రైనింగ్ ఉంది. మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే లేడీస్కి కొన్ని ట్రైనింగ్ ఉన్నాయి, టైలరింగ్ ట్రైనింగ్ ఉంది, టైలరింగ్ వల్ల ఎంబ్రాయిడింగ్ ట్రైనింగ్ ఉంది, జర్దోసి వర్క్ డిజైన్స్ అనేది ఉన్నాయి. ఈ డిజైన్స్ అనే వర్క్ నేర్చుకుంటే మన ఇంటి దగ్గర ఉంటే సంపాదించు. ఆ డిజైన్ చేస్తే మీరు 1000 రూపాయలు వస్తుంది రోజుకి. ఒక జాకెట్ మీద డిజైన్ చేస్తే మనం ఆర్డర్ తెచ్చేసుకుంటే. ఇంకా అలాగే మనకి బ్యూటీ పార్లర్కి సంబంధించిన కోర్సు ఉంది, కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి. అలాగే మీరు ఈరోజు మీరు చూసినట్లయితే అనంతపురం టీటీడీస్లో ట్రైనింగ్ జరుగుతుంది. అరటి మన పంటలు ఏం పడుతున్నాయో వాటిని ఎలా ప్రాసెసింగ్ చేయొచ్చు అనేది. అరటి తోటల మీద డిఆర్డిఆర్ శిక్షణ ఇస్తున్నారు. అరటి పంట పండుతుంది అనుకోండి, వాటి అనుబంధంగా ఏం తయారు చేయొచ్చు, వస్తువులు పేపర్ ప్లేట్లు తయారు చేయొచ్చు, అలాగే బుట్టలు తయారు చేయొచ్చు. ఇటువంటి ట్రైనింగ్ ఇస్తారు. వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. మన గ్రామంలో ఎవరైనా ముందుకు వస్తే మీరే 10 మందికి ఉపాధి కల్పించవచ్చు అన్నమాట. స్కిల్ ట్రైనింగ్స్. అలాగే జెంట్స్కి కూడా ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్స్ పుట్టపర్తిలోనే. మన గ్రామంలో ఎవరంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ట్రైనింగ్ పంపిస్తున్నా జెంట్స్కి మెకానిక్, ఎలక్ట్రికల్ వైర్ రివైండింగ్, అలాగే కంప్యూటర్ శిక్షణ, డ్రైవింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఏదైనా ట్రైనింగ్ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయితే వాళ్ళే మీకు కాల్ చేస్తారు అలాంటి ట్రైనింగ్. అలా ఎన్నో శిక్షణలు ఉన్నాయి. మన యొక్క నైపుణ్యం పెంచుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వినియోగించుకుంటే మీ ఆదాయం రోజు తక్కువ అంటే 1000 రూపాయలు వస్తుంది. ఇవన్నీ పథకాలను వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇలాంటి మోసాలు గురి కాకుండా కూడా ప్రణాళిక ఉండాలి. మోసాలు గురి ఎలా అవుతామంటే మన అవగాహన లేకపోవడం వల్లే. మన డబ్బులు మన లెక్కలు అనేది డిస్కస్ చేస్తున్నాం. మీ డబ్బులు ఎక్కడ పోతున్నాయని మీరు డిస్కస్ చేసుకోవాలి. వచ్చామా, కట్టేసామా, వెళ్ళిపోయాను అన్నట్టుంటే మనది ఎక్కడ పోయినా ఎక్కడ లాస్ట్కి అంతిమంగా వాళ్ళకి చేరినాయి అనేది తెలియదు. అంటే మీ డిస్కషన్, మీ సంఘాలు కూర్చొని మీరు అందరూ సమావేశం అయితే అవనేది లెక్కలు అనేది తెలుస్తాయి, ఎవరో బాధ్యతగా లీడర్గా ఉన్నట్లయితే. ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఏమైనా డైరీ ఫార్మ్స్ పెట్టుకోవడానికి కూడా బ్యాంకుల తరఫు నుంచి PMEG రుణాలు ఉన్నాయి. అంటే ఎనుములు, గేదెలు, గొర్రెలు, పొట్టేలు పెట్టుకోవడానికి కూడా బ్యాంకుల నుంచి SC/ST వాళ్ళకైతే 35%, BCలకి అయితే 25%, 35% వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందుగా ఉన్నాయి. అలాగే ఉన్నత చదువు చదవాలంటే కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. అలాగే స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాయి. ఇవన్నీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ మన గ్రామంలో వినియోగించుకుంటే ఈ స్కీమ్స్ అన్ని ఉపయోగపడతాయి. మీకు ఎవరైనా ముందుకు వస్తారంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇవన్నీ కూడా చేస్తాం.